హరిహరులకు అభేదాన్ని ప్రత్యక్షంగా నిరూపిస్తూ సాకారమైన దివ్య సన్నిధి పుష్పగిరి. తెలుగునాట ఆదిశంకరులు స్థాపించిన ఒకే ఒక్క శంకరపీఠం పుష్పగిరి పీఠం. పుష్పగిరి భవ్య సన్నిధానం ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా వల్లూరు మండలంలో పావన పంచనదీ తీరాన భాసిల్లుతోంది. రెండవ హంపిగా వ్యవహరించే పుష్పగిరి 108 ఆలయాలతో వర్ధిల్లుతోంది. పెన్న, పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవీయ నదులు సంగమించిన స్థలంలో పుష్పగిరి నెలకొని ఉండడంతో ఈ పునీతమైన ప్రదేశాన్ని పంచనదీ క్షేత్రంగా పేర్కొంటారు. వాల్మీకి శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలో పుష్పగిరి ప్రాంత ప్రస్తావన ఉంది. అలాగే స్కాంద పురాణంలో సత్యనాథుడి రసరత్నాకరంలో పుష్పగిరి వర్ణన గోచరమవుతుంది. జగద్గురువులైన ఆదిశంకరులు ఈ దివ్యక్షేత్రంలో పుష్పగిరి శంకరాచార్య పీఠాన్ని స్థాపించి ఈశ్వరుడు తనకు స్వయంగా ప్రసాదించిన చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్ర యంత్రాన్ని స్థాపించారు. పుష్పగిరిని ధర్మక్షేత్రంగా ప్రస్తావిస్తారు. ఈ దివ్యక్షేత్రాన్ని వైష్ణవులు మధ్య అహోబిలమని, శైవులు మధ్య కైలాసమని పేర్కొంటారు. పురాణకాలంలో పుష్పగిరిని ప్రసూనాచలం అని వ్యవహరించేవారు. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రానికి పుష్పగిరిని దక్షిణ ద్వారంగా శ్రీశైల ఖండం ప్రస్తావించింది. చోళరాజులలో ప్రముఖుడైన కరికాళ చోళుడు ఈ ప్రదేశాన్ని తన రాజ్య పరిధిలో అత్యంత పవిత్ర ప్రదేశంగా ప్రకటిస్తూ శిలాశాసనాన్ని జారీ చేశాడు. ఈ దివ్య సన్నిధిలో వైద్యనాథేశ్వరుడు, చెన్నకేశవుడు నిత్య పూజలందుకుంటున్నారు. హరిహరాద్వైతానికి ప్రత్యక్ష దర్పణంగా పుష్పగిరి భాసిస్తోంది. పెన్నా నదీ తీరానికి ఉత్తరాన ఈ క్షేత్రంలో కాంపెల్ల సరస్సు అమృత సరస్సుగా ప్రసిద్ధిగాంచింది. గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత కలశాన్ని తీసుకొస్తున్న సమయంలో ఓ అమృత బిందువు ఈ సరస్సులో పడిందంటారు. ఆ అమృత మహిమ వల్ల ఈ సరస్సులో స్నానం చేసిన వారికి జరామరణాలు లేని అమరత్వం సిద్ధించేది. ఈ లీలా విశేషం వల్ల ఇక్కడకు వచ్చి స్నానం చేసిన భక్తులకు మరణమే లేకుండా పోవడంతో సృష్టి సమతౌల్యం లోపించింది. దాంతో సృష్టి చక్రం సక్రమంగా కొనసాగడానికి ఈ అమృత సరస్సును పూడ్చివేయాలని దేవతలు నిర్ణయించుకున్నారు. ఆ భారాన్ని దేవతలంతా హనుమకు అప్పగించారు. ఆంజనేయుడు ఓ కొండను తీసుకొచ్చి ఈ సరస్సులో వేయగా ఆ భారీ కొండ పుష్పం వలె తేలియాడుతూ కనిపించింది. అప్పుడు శివకేశవులిద్దరూ హరిహరనాథుడిగా మారి ఆ గిరిని కిందకు తొక్కిపట్టారు. అలా ఇప్పుడు పుష్పాకారంలో ఉన్న కొండ పైభాగం మాత్రమే పైకి కనిపిస్తుంది. అందుకే దీనికి పుష్పగిరి అనే పేరు సువ్యవస్థితమయ్యింది. పుష్పగిరిలో ప్రధాన పీఠంగా వర్ధిల్లుతోన్న జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. అన్ని శాఖల్లోనూ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఆరాధనా వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. పుష్పగిరి పీఠం ఆధ్యాత్మిక ప్రచారానికే కాక సేవ, విద్యా సంబంధ కార్యకలాపాల్ని సైతం సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతోంది. ప్రస్తుతం పుష్పగిరి పీఠానికి విద్యాశంకర భారతి స్వామి పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తూ సనాతన ధర్మ ప్రచారాన్ని సముజ్వలంగా నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు పుష్పగిరి పీఠానికి సారథ్య బాధ్యతల్ని నిర్వహించిన శ్రీ విద్యా నృసింహ భారతి స్వామి 2015 సంవత్సరంలో శివసాహిత్యం పొందారు. విద్యా నృసింహ భారతి పూర్వనామం తైపా రామమూర్తి శర్మ. కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం చెన్నూరు గ్రామంలోని కొత్తూరు అగ్రహారంలో 1940లో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కైపా శేషయ్య శర్మ, భాస్కరమ్మ. చిన్నతనం నుండి ఆయన అపారమైన దైవభక్తిని కనబరిచేవారు. ఆయన తన 16వ ఏట పుష్పగిరి మఠం పీఠాధిపతిగా బాధ్యతల్ని స్వీకరించారు.
ఆధ్యాత్మిక పరమైన మార్గనిర్దేశనంతో పాటు సామాజిక స్పృహని కూడా ప్రబోధించడం ద్వారా ఆయన తాను అధిష్ఠించిన పీఠానికి ఎంతో వన్నె తెచ్చారు. ఆధ్యాత్మిక తత్వ ప్రచారంతో పాటుగా ఎనలేని సేవా తత్పరతను బోధించడంలో విద్యా నృసింహభారతి అగ్రపథాన నిలిచారు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సామాజిక సేవను ప్రబోధించిన సౌజన్యమూర్తి శ్రీ విద్యా నృసింహభారతి స్వామి. తమ కార్యకలాపాల్ని మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడానికి తెలుగునాట అనేక ప్రాంతాలలో పీఠాల శాఖల్ని విస్తరించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ధర్మపురి, హైదరాబాద్లలోనూ మఠం శాఖల్ని స్థాపించి ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. నీతి, న్యాయం, ధర్మం, సత్యం అనే దివ్యమైన లక్షణాలు కలిగిన మార్గంలో తాను పయనించడమే కాకుండా విశ్వమానవాళిని కూడా ఆ మార్గానికి మళ్లించేందుకు శ్రీ విద్యాతీర్థ నృసింహభారతి చేసిన సేవలు నిరుపమానమైనవి. పుష్పగిరి వైభవం, జనజాగృతి, వేదం, శాస్త్రం, శస్త్రం వంటి రచనలు చేసి ఆర్ష సంస్కృతికి అమూల్యమైన కానుకలు అందించారు. విద్యా నృసింహభారతి ఆధ్వర్యంలో కరవు మండలాల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుపేదల ఆకలిని తీర్చిన ఖ్యాతి పుష్పగిరి పీఠానికే దక్కుతుంది. మనోబుద్ధ్యహంకార చిత్తానినాహ न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 స్వామీజీ ప్రకృతి పట్ల ఎనలేని మక్కువ కనబర్చేవారు. ప్రకృతిని ఆరాధించడం అంటే ప్రకృతేశ్వరి అయిన జగన్మాతను ఆరాధించడమేనని స్వామీజీ అభిప్రాయం. పర్యావరణాన్ని మనం పరిరక్షించడం అంటే సాక్షాత్తు పరమేశ్వరిని ఆరాధించడమేనని ఆయన విశ్వాసం. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ స్పృహను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలనే ఉదాత్త భావాన్ని ఆయన తన అనుగ్రహ భాషణంలో క్రమం తప్పకుండా ప్రస్తావించేవారు. ఆది పరాశక్తిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనుకునేవారు ప్రకృతి పట్ల ప్రేమను, పరిరక్షణా భావాన్ని కనబర్చండి అనేది స్వామివారి దివ్య సందేశం. అలాగే వినాయక చవితికి కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని విద్యా నృసింహస్వామి విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా పుష్పగిరి పీఠం శాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేలాది మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయించారు. పీఠం ఆధ్వర్యంలో వేద విద్యను మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, వేద పండితుల్ని తీర్చిదిద్దడానికి వేద పాఠశాలల్ని ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులు పుష్పగిరి పీఠ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్నారు. పుష్పగిరిని భాస్కర క్షేత్రంగా స్కాంద పురాణం పేర్కొంది. శివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్యులకు విడివిడిగా ఆలయాలు ఉంటే ఆ ప్రదేశాన్ని భాస్కర క్షేత్రం అంటారు. అందువల్లే ఆదిశంకరులు సూర్యోపాసన చేసి ఇక్కడ శ్రీమఠాన్ని స్థాపించారు. దక్షిణ భారతంలో భాస్కర క్షేత్రాలు 3 మాత్రమే ఉన్నాయి. మొదటిది పుష్పగిరి కాగా, రెండవది గోకర్ణం, మూడవది అలంపురం. ఆ కాలంలో శాక్తేయ సంప్రదాయం శైవానికి సన్నిహితంగా ఉండేది. శివశక్తుల్ని ప్రాచీన కాలం నుండి శైవులు సమాదరించారు.
అందువల్ల పుష్పగిరి క్షేత్రం శైవ సంప్రదాయ పీఠంగా నిరుపమాన ఖ్యాతిని ఆర్జించింది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం శైవ సంప్రదాయం సన్నగిల్లింది. ఆ పరిస్థితులలో విజయనగర సామ్రాజ్య స్థాపనాచార్యుడైన శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి సనాతన ధర్మ పరిరక్షణకు, శైవ సంప్రదాయ ఉద్ధరణకు నడుం బిగించారు. అప్పటికీ తెలుగునాట భిన్న సంప్రదాయాలతో ఉన్న శైవ సంప్రదాయ మఠాధిపతుల్ని శాక్తేయ, గాణాపత్య, సౌర, వైష్ణవ పీఠాలతో సిద్ధాంత చర్చ చేసి వారిని ఒప్పించవలసిందిగా తన ప్రథమ శిష్యుడైన నృసింహ భారతి స్వామిని విద్యారణ్యుల వారు ఆదేశించారు. అయితే విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాన్ని శృంగేరి, విరూపాక్ష పీఠాల పేరిట 2 సర్వస్వతంత్ర పీఠాలుగా 1190 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. విరూపాక్ష పీఠానికి ఉద్దండ నృసింహ భారతి స్వామిని ప్రథమ పీఠాధిపతిగా నియమించారు. అనంతర కాలంలో బహుముఖ ప్రజ్ఞావంతులైన విరూపాక్ష పీఠాధిపతులు తెలుగు ప్రాంతం, మరాఠా ప్రాంతాలలో సనాతన ధర్మ పరిరక్షణ చేస్తూ అలనాటి పాలకులకు ఎన్నో విలువైన సూచనలు చేశారు. పేద ప్రజల అభ్యున్నతికి, వారి ఆకలి బాధలను నెరవేర్చడానికి పుష్పగిరి పీఠం ప్రాధాన్యమిచ్చేది. కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు పుష్పగిరి పరిసర గ్రామాలకు నిత్య అన్న సంతర్పణను ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగించేవారు. అద్భుత శిల్పకళా సౌందర్యంతో, అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. పరీక్షిత్తు వంశాన్ని రూపుమాపడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం ఈ పుష్పగిరిపై ఆలయం నిర్మితమయ్యింది. సుఖమహర్షి ఆదేశం ప్రకారం పుష్పగిరిపై జనమేజయుడు ఆలయాన్ని నిర్మింపచేసినట్టు పురాణాలు విశ్లేషించాయి. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాత కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా అవగతమవుతోంది. ఈ కొండపై ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం, ఉమామహేశ్వరాలయం, రాజ్యలక్ష్మి, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వరాలయాలు నెలకొని ఉన్నాయి. పుష్పగిరిని త్రికుటాచలం అని అంటారు. వైద్యనాథేశ్వరుడు, త్రికుటేశ్వరుడు, భీమలింగేశ్వరుడు ఇక్కడ వర్ధిల్లుతున్నారు. వైద్యనాథేశ్వరుడి ప్రాణేశ్వరిగా కామాక్షిదేవి ఈ లోగిలిలో నిత్య పూజల్ని స్వీకరిస్తోంది. పెన్నా నదికి తీవ్రమైన వరదలు సంభవించిన సందర్భంలో పెన్న దాటి ఆవలి వైపుకు భక్తులు వెళ్లడం అసాధ్యం. అప్పుడు ఈవలి వైపు ఉన్న అభినవ చెన్నకేశవ స్వామికి ఇక్కడ పూజాధికాలు కొనసాగుతాయి. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అగనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర పుష్పగిరిని చేరుకోవడానికి 3 మార్గాలున్నాయి. కడప నుంచి చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా చేరవచ్చు. అలాగే కాజీపేట నుండి చింతల పుత్తూరు మీదుగా భక్తులు పుష్పగిరికి వెళ్లవచ్చు. తాడిపత్రి నుంచి వల్లూరు, ఆది నిమ్మాయపల్లె మీదుగా పుష్పగిరికి చేరుకోవచ్చు. పుష్పగిరి పీఠాన్ని ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భక్తులు దర్శించుకోవచ్చు. ధర్మం అంటే వేదం. వేద ప్రతిపాదిత ధర్మమే సనాతన ధర్మం. లోక కళ్యాణాన్ని, సకల మానవాళి శ్రేయస్సును ఆర్షధర్మం ఆకాంక్షిస్తుందని ప్రస్తుత పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి వారు ప్రకటించారు. శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య ధర్మ పరిరక్షణ సమితి పేరిట సనాతన ధర్మ పరివ్యాప్తికి విద్యాశంకర భారతీ స్వామి విశేష కృషి చేస్తున్నారు.
శ్రద్ధ, నిష్ఠ, ఏకాగ్రత వల్ల భక్తి కలుగుతుంది. ఆ భక్తిని ఆధ్యాత్మిక సాధనా మార్గంగా మలచుకోవడమే భారతీయ ఆర్షధర్మ జీవన విధానమని విద్యాశంకర భారతీ స్వామి వారు ప్రవచించారు. ధర్మ మార్గం, బ్రహ్మ మార్గం, కర్మ మార్గం వీటిని అవలంబించడం ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని విద్యాశంకరులు అభిలాషను వ్యక్తం చేశారు. ఆదిశంకర హృదయం సర్వజన సంక్షేమాన్ని ఆకాంక్షించింది. గురు మార్గం అవలంబిస్తూ శంకరుల అద్వైతాన్ని అనుసరిస్తూ జీవన మార్గాన్ని ఆనందమయం చేసుకోవాలని పుష్పగిరి పీఠం సందేశమిస్తోంది. ఆదిశంకరులు స్థాపించి పెంచి పోషించిన ఈ మఠం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ప్రస్తుతం విద్యాశంకర భారతీ స్వామి వారి పర్యవేక్షణలో పీఠం కార్యకలాపాలు ప్రణాళికాయుతంగా కొనసాగుతున్నాయి. నరుడిలో నారాయణుణ్ణి చూడాలనేది సనాతన ధర్మానికి ముఖ్య ప్రాతిపదిక. ఆ భావజాలాన్ని సర్వవ్యాపితం చేస్తూ పుష్పగిరి పీఠం ఆర్షధర్మ ప్రగతికి అహర్హం కృషి చేస్తోంది. పీఠాలు, మఠాలు లేని సమయంలో, అంటే దాదాపు ఇది కలియుగంలో ఆరంభకాలం నుంచినే మనకు ఈ పీఠాలు, మఠాలు వ్యవస్థాపన కనిపిస్తుంది. 4 యుగాలు ధర్మముని మనం పరిశీలన చేసినట్టయితే పూర్వకాలంలో రాజధర్మాలు మనకు కనిపించేవి. అంటే ధర్మాధికారిగా రాజు ఉండేవారు. రాజు యొక్క శాసనంతో లోకంలో, ఆ రాజ్యంలో ఒక ధర్మం ప్రతిపాదింపబడేది. అంటే రాజు శాసనమే ఇక్కడ ప్రధానమా అని మనం ఆలోచన చేస్తే రాజుకు రాజగురువులు ఉండేవారు. రామచంద్ర ప్రభువుకి మనం తీసుకున్నామనుకోండి, వశిష్ఠాదులు మనకు కనిపిస్తున్నారు. కృష్ణ భగవానుడికి తీసుకుంటే సాందీపిని, తర్వాత గర్గమహాముని, వీళ్ళందరూ కూడాను రాజగురువులుగా మనకు కనిపిస్తున్నారు. ధర్మరాజాదుల్ని మనం తీసుకున్నామనుకోండి, దౌమ్యుల వారు కనిపిస్తున్నారు, కృపాచార్యుల వారు కనిపిస్తున్నారు. ఇలాగా ఆశ్రమ ప్రాంతాలు పూర్వకాలంలో అరణ్యంలో ఉండేవి. ఇవి ఇప్పుడు ఆశ్రమాలనే మనం పీఠాలుగా మనం పిలుస్తున్నాం. ఎప్పుడైతే గురుకుల విద్యాభ్యాస ధర్మములు బలహీనపడి, రాజధర్మాలు బలహీనపడి, లోకంలో ధర్మాన్ని వ్యవస్థీకరణ చెయ్యటానికి ఏది అవసరమో అప్పుడు శంకరాచార్యాదులు ఇత్యాది ఆచార్యులందరూ కూడా లోకంలో ఈ యొక్క మఠాలని, ధర్మాలని ప్రతిపాదింపజేస్తూ వచ్చారు. పూర్వకాలంలో అరణ్యంలో ఉండేటువంటి ఆశ్రమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారు తపోభూమిగా మార్చుకుంటూ రాజులకు ధర్మాన్ని బోధిస్తూ లోకంలో సనాతన ధర్మాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేవారు. సత్యం, ధర్మం, శాంతి, ఆధ్యాత్మిక చింతన అనే 4 స్తంభాలపై సనాతన ధర్మ సౌధాన్ని నిర్మిస్తూ ఆ దివ్య సౌధంలోకి పుష్పగిరి పీఠం సాదరంగా ఆహ్వానిస్తోంది. శంకరుల దివ్య జీవన మార్గాన్ని సదా అవలంబిస్తూ పుష్పగిరి శంకర మఠం పురోగమిస్తోంది. శ్రీ గురుభ్యో నమః. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.